హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషిరామ్ 3-2-1. సో ఈరోజు అయితే సంక్రాంతి పండుగ కోసం మొత్తం డీప్ క్లీనింగ్ అయితే చెయ్యబోతున్నామండి. ఇంకా మార్నింగ్ అయితే జంగమయ్య వచ్చారనమాట. అంటే పెద్దలు ఉంటారు కదా, మన బంధువులు కానీ మన ఇంట్లో వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ప్రతి సంవత్సరం సంక్రాంతి ముందు పొగిడిస్తామన్నమాట. ఇలా బియ్యం వేసి తగినంత అమౌంట్ కూడా ఇస్తామన్నమాట. కూరగాయలు ఉన్న ఏవుంటే అవి. ఇంకా ఇక్కడ అదే ప్రాసెస్ అయితే జరుగుతుంది. మేము ఇక్కడికి ఎప్పుడు వచ్చినా సరే అలా చదివిస్తాము. నువ్వు పగడాలమ్మ నీవు మనువారు గనుక మన్నీ దినమ గనుక మా దాగేన బొమ్మ నీ విడుదల పేనాలు నువ్వు విడిసెల్లినావా నువ్వు పెద్దల ఎందునా నువ్వు సేరిపోయినావా నువ్వు పెంచిన ప్రేమమ్మ నీ మనబడ చూసేను ఈ పండగ దినమొచ్చి మా జంగారనేమో మా పిలిపించినాడే ఆ అన్నదానమేమి ఆ రాగిదానమేమి ఆ రాగి డబ్బులేమి మా జంగమ్మకి అమ్మ ఇప్పించినాడు అది నీ పేరు గనుక మా చదివించినాడు మా రావమ్మ నీవు. ఇంకా మెయిన్ మా అత్తమ్మ మామయ్య కదండి. సో వాళ్ళ తర్వాత ఇంకా దగ్గర బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిది ఒక లిస్ట్ ఇచ్చారనమాట మా హస్బెండ్. అంటే కూర్చొని చెప్పడానికి అతనికి కూడా ఖాళీ లేక నాకు ఒక పేజీలో రాసి ఇచ్చేస్తే ఇంకా వాళ్ళందరి పేర్లు చెప్తూ ఒక్కొక్కరి పేరుకి ఒక్కొక్క గ్లాస్ బియ్యం అయితే వెయ్యాలి. చూడండి, మేము వచ్చినప్పుడు ఎలా ఉండదు, ఇప్పుడు ఎలా చేయించేస్తారు. మా హస్బెండ్ నిద్ర పట్టదండి అదేంటో, కానీ వచ్చిన వెంటనే ఇక్కడ దీన్ని తగులుకుంటాడు. ఇంక ఇప్పుడైతే నీట్గా చేయించేస్తాడు అనమాట. చక్కగా ఆ చివర్లు మొత్తం ఇదిగోండి ఇలా చేయించేసారు. అంటే గడ్డి మొత్తం పీకించేశారు. దాని చెత్త అదిగోండి అక్కడ ఉంది కదా, అదే అనమాట. ఇప్పుడు నీట్గా ఉంది. ఫ్రెండ్స్, ఇంకా చక్కగా భోజనం చేసి పిల్లల్ని పడుకోబెట్టి అలా కూర్చున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి సంక్రాంతి ముగ్గు అయితే అవుతుంది. లాస్ట్ ఇయర్ కూడా ఈయనే వేశారు, దాన్ని మళ్ళీ మోడిఫికేషన్ చేస్తున్నారు అనమాట. చాలా బాగుంది. సో ఇంకా అక్కడైతే ఆ విధంగా వేస్తున్నారు. మా ఇంట్లో కూడా వేపిస్తాం సరేనా. 50 రూపాయల రంగులు తెచ్చాడు, ముగ్గేస్తాడు. 2000 అంటండి. నేను 2 ప్యాకెట్లు తెచ్చి ముగ్గేసుకుంటాను. ఓకేనా, చూస్తుందండి. అంటే ప్లెయిన్ దాని మీద వేయడం ఈజీయే, కానీ ఆల్రెడీ ఉన్న దాని మీద మళ్ళీ వేరేలాగా వేయడం కొంచెం కష్టం. అదే చూస్తూ ఉన్నాము ఎలా వేస్తున్నారండి. చాలా బాగా వేస్తున్నారండి. నా మనసులో మాట చాలా బాగా వేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి క్లీనింగ్ అనమాట. అటక మీద గిన్నెలన్నీ తీసుకున్నాం. చూడండి, రాము ఉన్నాడు కాబట్టి పని అయితే అయిపోద్ది. ఒక్కసారి పట్టుకున్నారంటే ఇంకా వదలండి మా హస్బెండ్. నిజమే, ఇవైతే ఉన్నాయి. అవి ఏంటవి కళ్యాణి? ఇత్తడి సామాన్లు, చింతపండు. పెళ్లి అండి, ఇందులో కాడు కడిగి కన్యాదానం చేస్తున్నారు కదా. మేమేనా? ఇదే నా కాడు కడిగినాం రాముకి. సో ఇవన్నీ ఇప్పుడు చింతపండు అన్ని వేసేసి ఇప్పుడు నయం అండి. మాకు ఇత్తడి సామాన్లు ఎక్కువ లేవు. ఒక్కొక్కరి ఇల్లు మొత్తం ఇత్తడి సామాన్లు. ఎంత తక్కువ ఉంచుకుంటే అంతే బెటర్ అండి. ఓకే, అటు సైడ్ తీసేస్తే అయిపోయినట్టు. గిన్నెలు మాకు ఎక్కువ ఏం లేవండి. అది అటు సైడ్ ఇప్పుడు చేసుకోవాలి. సో ప్రస్తుతానికి అయితే ఈ విధంగా క్లీనింగ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇదిగోండి పటక మీద ఉన్న గిన్నెలన్నీ తీసాం. ఆల్రెడీ ఒక రీల్ కూడా చేసేసాం అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇలా తోమాలి అలా తోమాలని చెప్తున్నానండి. అంటే మా అక్కకి ఏమైందంటే యాక్చువల్ గా చెయ్యి కట్ అయిపోయింది అనమాట. ఇంక చెయ్యొద్దులే, నేనే చేస్తాను. నడుపు నొప్పు కదండి. చూడండి, అసలు నాకే తెలీదు. ఫస్ట్ టైం నేను ఇద్దరు సామాన్లు తోముతున్నాను. జస్ట్ ఈ చింతపండు అండి చెప్పాను కదా, ఇది ఉందా ఇక్కడ కనిపిస్తుందా, ఇది జస్ట్ పట్టుకుంటున్నా చూడండి, తెల్లగా అయిపోయింది. వావ్, కలిపి రాస్తాం. మ్యాజిక్ అసలు. ఆ మ్యాజిక్ నేను లాస్ట్ టైం చూపించేసాను కదా. నిజంగా నిజంగా ప్రామిస్ గా నాకు తెలియదు. ఇత్తడి సామాన్లు నేను ఇప్పటి నుంచి ఏమందని సబ్బది అసలు పెట్టద్దు, వచ్చేస్తుంది. అయిపోయింది అప్పుడన్నా. చూడండి ఎంత చక్కగా. వావ్, నాకు మ్యాజిక్ రాదనుకున్నాను కానీ మ్యాజిక్ కూడా చేస్తాను తర్వాత. నీరేసి కడుక్కోవాలి. సో ప్రస్తుతానికి అయితే ఇవన్నీ మేము కడుక్కోవాలన్నమాట. ఇదే పని ఇప్పుడు ఇంకా చేస్తూ ఉన్నాము. చూస్తుండండి. ఇవి అయిపోతే మా అయిపోయినట్టు. ఇక్కడ ఎక్కువగా సామాన్లు ఏమీ లేవండి. ఆల్రెడీ కిచెన్ అయిపోయాయని చెప్పాను కదా. ఇంకా ఇవి అయిపోతే అయిపోయినట్టుగా అనమాట. సో ప్రస్తుతానికి అయితే ఈ విధంగా అవుతుంది.
ఇంకా కొన్నే ఉన్నాయి కదా తీసేసి క్లీన్ చేసేద్దాం అనేసి అనుకున్నాము, కానీ తీసేసరికి ఎక్కువ అయిపోయాయి అనమాట. మా హస్బెండ్ ఏమో ఎందుకులే ఎవరైనా పెడదాము తోమటానికి అనేసి అన్నారు. ఇంకా ఈ కొన్ని గిన్నెలకి ఎందుకులే మేము ఏదోలాగా చేసేస్తాం అలాగ ముచ్చట్లు పెట్టుకుంటూ అనేసి చేసుకుంటున్నాం. మా అక్కకు బాగుంటే మా అక్క కూడా హెల్ప్ చేసేది, కానీ తన చెయ్యి అయితే కట్ అయ్యింది. ఇవ్వండి తోమడాలు అయితే అవుతున్నాయండి. పాప మా అక్క చెయ్యి ఊరుకోదు, కానీ ఇంకా మా అక్కకి చెయ్యి అయితే కట్ అయింది కదా, ఏం చేయలేకపోతుంది. బ్యాక్ నేనేం చేయలేను, నాకు టైం పాస్ అవ్వట్లేదు, అందుకే కూర్చోమన్నాను ఫ్రెండ్స్. అంటే చెప్తున్నాను ఎలా తోమాలి అలా తోమాలి అనేసి. ఆగి ఇస్తాను, నేను ఎలాగో చెప్పలేను అయ్యాక మళ్ళీ ఇదిగోండి మా వీక్స్ కూడా హెల్ప్ చేస్తుంది. అక్కడ చూడండి హెల్ప్ చేస్తుంది. ఇంకా అలాగా సరదాగా మాట్లాడుకుంటూ పని అయితే చేసేస్తున్నాం. ఒక్కరమే ఉంటే పని చెయ్యాలనిపించదు అండ్ లేట్ కూడా అయిపోతుంది. ఇలాగా సరదాగా చేసేసుకున్నాము. ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చింది అనమాట. అంత అయిపోయింది, ఒక అరగంట అయితే గంట అయితే టైం అయితే చూసుకోలేదు. ఇంకా పని చేసినప్పుడు టైం చూస్తే ఏం చేయగలం. అక్కడ చూడండి గిన్నెలన్నీ కూడా అయిపోయాయి అనమాట. ఎంత బాగా తోమేసిందండి. నేను పేర్చాను అంతే, నేనేం చేయలేకపోయాను మొత్తం కూడా. ఇదిగోండి ఫస్ట్ టైం అండి నేను ఇన్ని గిన్నెలు తోమడం. చూడండి ఎన్ని గిన్నెలో కావాలంటే చెప్పండి. ఇంకా మా అత్త అయితే ఇంటికి వచ్చిందనమాట. అమ్మకు ఆపరేషన్ అయ్యాక చూడలేదు కదా, ఇంకా చూడడానికైతే పళ్ళు కాయలో పట్టుకొని వచ్చింది. అప్పటికి మేము బయట టీలు తాక్కొని కూర్చొని ఉన్నామన్నమాట. ఇంకా ఒకటే రోజులో ఒకవైపు ముగ్గు అవుతుంది, ఇంకోవైపు క్లీనింగ్ అవుతుంది. క్లీనింగ్ అంటే గిన్నెలు అండ్ అలాగే బూజులు అవన్నీ కూడా అనమాట. బూజులు అవన్నీ మేము తీయలేదు, ఎందుకంటే ఒక్కరితోనే అవ్వదు కదని చెప్పేసి మా హస్బెండ్ ఏమో తెలిసిన వాళ్ళకైతే పిలిపించారనమాట. ఇంకా మా అత్తకి టీ తాగమంటే లేదు ఇప్పుడే తాగేసి వచ్చాను అనేసి అలాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంటి దగ్గరికి కందిపప్పు మినపగుళ్ళు వచ్చాయండి. ఎంత అండి కేజీ? 120. ఎవరు కొనకండి ఫ్రెండ్స్, చాలా రేట్ చెప్తాను. ఊరికే ఫ్రెండ్స్, చాలా ఫ్రెష్గా ఉంది. ఎంత బాగున్నాయి చూడండి కందిపప్పు, చాలా బాగుంది. కొత్తిమీర 3 రకాలు. అమ్మో ఎంత అండి ఇది? అరకేజీ చాలు, మేమంటాము వారంకి ఎక్కువ ఉండము. అరకేజీ సరిపోద్ది మాకు. మినపగుళ్ళు కేజీ. ఇక్కడ చూడండి అసలు మేము లోపల గిన్నెలు దోమినసరికి ఇక్కడ చూసేసరికి అబ్బా మొత్తం అంతా కొత్తగా అయిపోయిందండి. ఎంత బాగా ఇది చేశారు అసలుకి. ఇక్కడ చూడు ఇదిగోండి చాయ్ తీసుకుంది మా అక్క. ఇక్కడ భోగి మంటలు చాలా బాగా చేస్తున్నారు. ముందేమనుకున్నామంటే పైన సామాన్లు మాత్రమే తీసేసి క్లీన్ చేద్దాము, ఇవన్నీ వద్దులే అనేసి అనుకున్నాము. కానీ ఇంకా సగం క్లీనింగ్ అయినట్టు ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉండదు అనేసి మళ్ళీ ఆ సెల్ఫ్లో ఉన్న బట్టలన్నీ తీసేసి మంచం మీద పెట్టేసి వాటి మీద ఉన్న దుమ్మంతా కూడా తీయించేసామన్నమాట. అప్పుడు మళ్ళీ నీట్గా ఉంటుంది. మళ్ళీ 1 year వరకు అలా అంటే మళ్ళీ నీట్ చేయాల్సిన పని ఉండదు కదా అని చెప్పేసి ఇంకా ఈసారి డీప్ క్లీనింగ్ అయితే చేసేసాము. ఇంకా మా పెద్దమ్మ కూడా వచ్చింది. ఫ్రెండ్స్ ఫైనల్ లుక్ చూడండి అసలు అమేజింగ్ కదా. సంక్రాంతి ఫెస్టివల్ అంతా మా ఇంట్లోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. దీనికి మూల కారణమా ఏమంటారు? ఈయనే అండి. మరి మీరే మరి మీరు ఇలా గేయడమే ఎంత ఉండాలి కదా, అందరూ చేయంటారు కదా. ఇదిగోండి మూల కారణం ఎతనైతే మరి ఇంటి ఓనర్ అప్పుడు చెప్పకుండా మనం చేయం కదా. నాకు ఇలాంటి అంటే చాలా ఇష్టం అండి. అంటే ఇలాంటికి నేను ప్రోత్సహిస్తాను అన్నమాట. ఇంట్రెస్ట్ చూస్తారు. మా హస్బెండ్ మాత్రం ఏదైనా చెయ్యాలి అంటే అంత త్వరగా చెయ్యరు. ఒక్కసారి పట్టుకున్నారంటే చేసేదాకా వదలరు అనమాట. ఇంత డీప్ క్లీనింగ్ చేయిస్తాను అనేసి అయితే మా హస్బెండ్ అనుకోలేదు. కానీ ఇంకా ఒకటి తీసిన తర్వాత ఇది తీసేస్తే ఏమైపోద్దులే, అది తీసేస్తే ఏమైపోద్దులే అన్నట్లుగా మొత్తం తీసాము. ఆ రోజంతా ఇంట్లో ఎవ్వరికి కూడా రెస్ట్ లేదనమాట. మొత్తం అంతా తీసేసి మళ్ళీ నైట్ మాఫ్ కొట్టిన వరకు ఆ రోజు అయితే అసలు ఖాళీనే లేదు. మళ్ళీ ఈ కబోర్డ్స్లో అన్నీ తీసేసి గిఫ్ట్లన్నీ మళ్ళీ పేరుస్తూ ఉన్నామన్నమాట. ఇంకా మనం ఎలాగో ఇక్కడ ఉంటాము, వచ్చినప్పుడైనా నీట్గా ఉంటుంది కదా, సంవత్సరానికి ఒకసారి డీప్ క్లీనింగ్ చేస్తే ఏమైపోతుంది అన్నట్లుగా ఇంకా అలాగ ఒకటికొకటి పెంచుకుంటూ పోయామన్నమాట. ఇంకా నేను వీడియోలో చాలా వరకు కవర్ చేయలేదు, ఎందుకంటే మేము గిన్నెలు తోముకునే బిజీలో ఉన్నామన్నమాట. ఇంకా ఒకటే రోజులో ఒకవైపు ముగ్గు ఇంకోవైపు క్లీనింగ్ అంతా కూడా అయిపోయిందనమాట. ఆ రోజు మాత్రం ఎవ్వరికీ రెస్ట్ లేదు. ఇంకా ఫుల్గా చేసేసాం. బయట అండ్ డాబా పైన మొత్తం అంతా కూడా క్లీన్ అయిపోయింది. ఇంకా ఇది వచ్చేసి నైట్ టైం పిల్లలు చక్కగా డిన్నర్ చేసేసి డ్యాన్స్ అయితే చేస్తున్నారనమాట. సో ఇంకా సంక్రాంతి క్లీనింగ్ అయితే ఇదండి. నేను చాలా వరకు అసలు కవర్ చేయలేకపోయాను బిజీగా ఉండటం వల్ల. ఇంకా నెక్స్ట్
వీడియోస్ అయితే వస్తాయి. భోగి, సంక్రాంతి, కనుమ ప్రతి ఒక్క వీడియో కూడా నేను వీలైనంత త్వరగా పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి. ఇంకా ఫైనల్గా ఇదండి క్లీనింగ్ వీడియో. మనం ఇయర్లో ఒకటేసారి రావాలనుకుంటాం ఊరు, కానీ మధ్య మధ్యలో ఏమైనా ఫంక్షన్స్ కానీ ఏది ఉన్నా సరే అప్పుడప్పుడు వస్తూ ఉంటాం కదా. కానీ అప్పుడు వచ్చిన ఫీల్ కంటే మనం సంక్రాంతికి ఊరొస్తున్నామనే ఫీల్ చాలా బాగుంటుంది. సో ఇంకా ఫైనల్లీ వీడియో అయితే ఇదండి. నచ్చింది అనుకుంటున్నాను. బాయ్.